భారత్పై 50% సుంకాలతో ట్రంప్ ఇప్పటికే దాడి చేశాడు. ఆగస్టు 7 నుంచి 25% సుంకాలు అమల్లోకి వచ్చాయి. మరో 25% సుంకాలు మాత్రం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్పై మొత్తం 50% సుంకాలు పడనున్నాయన్నమాట. అయితే ఇప్పటికే అమలవుతున్న 25% సుంకాలతోనే భారత్లో సెగ మొదలైంది. మార్కెట్లలో మొదట ప్రభావం కనిపించింది. ఇటు మరోవైపు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎగుమతిదారులు టెన్షన్ పడుతున్నారు. రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 87.60కి చేరుకుంది. రూపాయి పతనం ఆగకపోతే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగనుంది. అయితే ఈ పరిణామాలను మోదీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? రూపాయి పతనంతో లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ట్రంప్ సుంకాల ప్రభావంపై స్పెషల్ స్టోరీ. భారత్లో ట్రంప్ సెగ మొదలైందా? మన కరెన్సీ రూపాయి పతనం దేనికి సంకేతం? ట్రంప్ సుంకాలపై మోడీ యాక్షన్ ప్లాన్ ఏంటి? భారత్పై డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నెలాఖరులో భారతీయ వస్తువులపై 50% సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఇప్పుడిప్పుడే భారత్లో మొదలైంది. ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థల్లోని పలు విభాగాలు ట్రంప్ సుంకాల ప్రభావాన్ని చూస్తున్నాయి. ముందుగా స్టాక్ మార్కెట్లతో ప్రారంభిద్దాం. భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. భారతీయ ఈక్విటీలు వదిలేస్తున్నారు. ఇండియన్ మార్కెట్లకు ఇప్పటివరకు ఎంత నష్టం వాటిల్లింది? ట్రంప్ సుంకాల దెబ్బకు భారత స్టాక్స్ సుమారు 18,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి. ఈ మొత్తం నిధులను భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ఎవరా ఇన్వెస్టర్లు? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు. సింపుల్ గా వారిని ఎఫ్పీఐలుగా పిలుస్తారు. ఈ ఎఫ్పీఐలు భారత్కు ప్రతికూలంగా మారుతున్నారు. ఈ ఏడాది మాత్రమే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల్ని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు తమ నిధులను వెనక్కి తీసుకున్నారు అంటే భారతీయ మార్కెట్లు రిస్కులో పడతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఇక్కడ 3 కారణాలున్నాయి. మొదటి కారణం వాణిజ్యంపై భారత్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడం. రెండో కారణం ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమవుతున్న భారతీయ కంపెనీలు. మూడో కారణం బలహీనపడుతున్న రూపాయి. ఈ 3 కారణాలతో భారత మార్కెట్ల సెంటిమెంటు బలహీనపడుతోంది. దీంతో రిస్కును తగ్గించుకోవడానికి ఇన్వెస్టర్లు తమ నిధుల్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల నష్టాల ప్రభావం అన్ని వ్యాపారాలపైన పడుతోంది. ప్రత్యేకించి ఎగుమతిదారులకు మాత్రం గుండె గుబేలుమంటోంది. ఇప్పుడు ఎక్స్పోర్టర్లు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎగుమతిదారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ రుణ దరఖాస్తుల్ని బ్యాంకులు తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఎగుమతిదారుకు అమెరికాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేదా అన్నది బ్యాంకులు చెకింగ్ చేస్తున్నాయి. వ్యాపార సంబంధాలు ఉంటే ఎంత మొత్తంలో ఉన్నాయి అంటూ బ్యాంకులు ఆరా తీస్తున్నాయి. ఎందుకు బ్యాంకులు ఉన్నట్టుండి ఇలా కఠిన నిబంధనలు విధిస్తున్నాయి? బ్యాంకులు ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నాయి? ప్రస్తుతం 5 పెద్ద బ్యాంకులు ఈ రకంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలకు చెందిన ఎగుమతులపై బ్యాంకులు కన్నేశాయి. చాలా వరకు ఈ 3 రంగాలు ఎగుమతులపైనే ఆధారపడతాయి. ట్రంప్ టారిఫ్ల కారణంగా తీవ్రంగా దెబ్బతినేది ఈ 3 రంగాలు మాత్రమే. అందుకే బ్యాంకులు ఆయా రంగాల్లోని ఎగుమతిదారులకు లోన్లు ఇచ్చేటప్పుడు నిశ్చితంగా చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎగుమతిదారులు కూడా ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొందరు తమ ఎగుమతుల్ని ఇతర దేశాలకు మళ్లిస్తున్నారు. ఇతర మార్కెట్లకు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ఇప్పటికీ కొందరు అమెరికాలో ఎగుమతుల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ఎగుమతిదారులు మోడీ ప్రభుత్వం నుంచి మద్దతు కావాలని కోరుతున్నారు. పారిశ్రామిక వర్గాలు కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటున్నాయి. ఆర్థికంగా ఊరటను కల్పించడం, సుంకాలపై రీఫండ్, రుణాలపై వడ్డీలను తగ్గించడం, జరిమానా లేని రుణాలను ఎక్కువగా ఇవ్వాలని చాలా మంది ఎగుమతిదారులు కోరుకుంటున్నారు. నిజానికి మోడీ ప్రభుత్వం సైతం ఇలాంటి ఆలోచనలే చేస్తోంది. పెట్టుబడిదారుల సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటోంది. ఎగుమతిదారుల్ని ఆదుకునేందుకు త్వరలోనే ఢిల్లీ ప్రకటన చేయనున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆర్బీఐ యాక్షన్ను ప్రారంభించింది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత కరెన్సీ రూపాయిని రక్షించేందుకు ఆర్బీఐ నడుం బిగించింది. ఈ నెలలో తమ వద్ద నిల్వ ఉంచుకున్న డాలర్లు కొన్నింటిని అమ్మేసింది. దీని వెనుక ఉన్న లక్ష్యం భారతీయ రూపాయిని కాపాడడమే. అసలు డాలర్ రిజర్వులను విక్రయిస్తే ఎందుకు రూపాయి విలువ నిలకడగా ఉంటుంది? చాలా వరకు సెంట్రల్ బ్యాంకులు అమెరికా కరెన్సీ డాలర్లను తమ ఖజానాలో నిల్వ ఉంచుకుంటాయి. ఎప్పుడైతే రూపాయి బలహీనంగా మారిందో అప్పుడు డాలర్ నిల్వల్ని ఓపెన్ మార్కెట్లో ఆర్బీఐ విక్రయిస్తుంది. దీంతో రూపాయలు వెనక్కి వస్తాయి.
డాలర్లను ఓపెన్ మార్కెట్లలో విక్రయించడంతో రూపాయికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయి విలువ కూడా అధికమవుతుంది. తాజాగా 500 కోట్ల డాలర్లను బహిరంగ మార్కెట్లలో భారత్ విక్రయించింది. దీంతో భారతీయ కరెన్సీ బలపడుతుంది. వారం రోజుల క్రితం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 87.89కి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూపాయి విలువ పడిపోయిందన్నమాట. అది కూడా ట్రంప్ తన సుంకాలను 25% నుంచి 50%కి పెంచిన తర్వాతే జరిగింది. నిజానికి భారతీయ కరెన్సీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. ఆసియాలోనే చెత్త ప్రదర్శన చూసిన కరెన్సీల్లో రూపాయి చేరిపోయింది. ఈ ఏడాది రూపాయి 2%కి పడిపోయింది. ఇందులో సగం వరకు గత 2 వారాల్లోనే పతనమైంది. అది కూడా భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన తర్వాతే జరిగింది. తాజాగా రూపాయి స్వల్పంగా రికవరీ అయింది. 87.604% వద్ద రూపాయి ట్రేడ్ అయింది. ఒకవేళ రూపాయి మరింతగా బలహీనపడితే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కానీ ఎగుమతిదారులకు మాత్రం ఆదాయాలను పెంచుతుంది. ఎందుకంటే ఎక్స్పోర్టర్లు డాలర్తో వ్యాపారం చేస్తారు. తమ ఎగుమతులకు బిల్లులు రూపాయల్లో ఎక్కువగా సంపాదిస్తారు. కానీ అది రూపాయిని మరింత పతనానికి గురిచేస్తుంది. భారత్ చేసుకునే దిగుమతులు ఖరీదైనవిగా మారుతాయి. ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచుతుంది. అంతిమంగా భారత వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుంది. నిజానికి భారత వృద్ధి రేటుపై మోడీ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని యత్నిస్తున్నది. సో రూపాయి పతనంతో ఈ ప్రయత్నాలన్నీ నీరుగారిపోతాయి. ఆగస్టు 27 నుంచి భారత్పై 50% ట్రంప్ సుంకాలు అమల్లోకి వస్తాయి. ఈలోగా అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు భారత్కు అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే భారత్తో చర్చలు లేవని అమెరికా అధ్యక్షుడు ఖరాఖండిగా చెబుతున్నాడు. ఒకవేళ 2 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే మాత్రం మరిన్ని దారుణాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. అన్ని షాకులను తట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.